చేసిందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇది అంటే నిరూపితం కాలేదు కనుక ఇది ఏంది అంటే ఈ కవిత సమస్య ఏంటంటే ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ మార్క్ మనందరికీ కూడా. ఎందుకంటే ఇంకా ఆధారాలు నిరూపితం కాలేదు, రుజువు చేయబడలే. ఒక అభియోగం అయితే తన పైన ఉన్నది, లిక్కర్ స్కామ్లో వీరు ఉన్నారు అనే ఒక అభియోగం. షీఈ్ అక్యూజ్డ్ కనుక తన పైన అభియోగం మోపబడింది కనుక తనని జైల్లో పెట్టిండ్రు. మరి నాకు వచ్చిన ఒక సందేహం ఏంటంటే ఈ 120 కోట్ల పైచీలకు జనాభా ఉన్నారు కదా, ఈ 120 కోట్ల ఇక సిఆర్ క్రోర్సు 120 కోట్ల పైచీలకు జనాభా ఉన్న ఈ దేశంలో ఇంతమంది ప్రజలు ఎన్ని వేల లక్షల కోట్ల పన్నులు కట్టినరు, ఎన్ని వేల లక్షల కోట్లు, ఎన్ని కోటాను కోట్ల పన్నులు కట్టినరు. యు కాంట్ ఇమాజిన్ దట్ ఫిగర్. ఆ ఫిగర్ని నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు. ఈ యొక్క రాజకీయం, ఈ పొలిటికల్ ప్రస్తావన ఎప్పుడైతే మనకు స్వతంత్ర భారతదేశం ఏర్పడి మన భారతదేశంలో రాజకీయ పార్టీలు ఈ ప్రజాస్వామికంగా అని చెప్పుకోబడుతున్నాయి, ప్రజాస్వామికంగా ప్రజలను పాలిస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని వేల లక్షల కోట్ల పన్నులు మనం కట్టి ఉంటాం. నిజంగా అట్లా కట్టిన ప్రతి సొమ్ము ప్రతి పైసా ప్రజలకు చేరిందా, పీపుల్కి చేరిందా, అట్లా కట్టిన ప్రతి పైసా ప్రజలకు చేరిందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది కూడా క్వశ్చన్ మార్కే. ఈ లిక్కర్ స్కామ్లో కవిత గారు ఏదైతే 100 కోట్ల ప్రస్తావన ఉందో అది ఒకటే కాదు, ప్రజలందరికీ చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఈ బీజేపీ హయాంలో ఎన్ని కోట్లు ప్రజలు కట్టిండ్రు, ఈ కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎన్ని కోట్లు కట్టిండ్రు, అవన్నీ ఎటుపోయినాయి. ఈ బీఆర్ఎస్ హయాంలో ఎన్ని కోట్లు కట్టిండ్రు, అవన్నీ ఎటుపోయినాయి. ఏమైనా ఈ డబ్బులన్నీ ₹2 కాదు కదా మనం కట్టింది, చాక్లెట్లకు బిస్కెట్లకు అయిపోయినాయి అనుకునే ముచ్చట కాదు కదా. ఒకటా రెండా, వందల వేల లక్షల కోట్లు, కోటాను కోట్లు మనం కట్టినాం కదా. స్వతంత్రం భారతదేశం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది. ఇన్ని సంవత్సరాలలో ఈ యావత్ భారతదేశ ప్రజలు ఎన్ని వేల లక్షల కోట్ల పన్నులు కట్టిండ్రు. ఆ డబ్బులన్నీ ఏమైనాయి? మరి ఆ స్కాములన్నీ ఎందుకు బయటికి రావట్లేదు? బీజేపీలు చేసిన స్కాములు ఎందుకు బయటికి రావట్లేదు? ఈ కాంగ్రెస్ చేసిన స్కాములు ఎందుకు బయటకు రావట్లేదు? ఈ బీఆర్ఎస్లో కవిత మాత్రమే స్కాములు చేసిందా అని నేను ఇవాళ అడుగుతా ఉన్నా. అధికారం పోగానే, ప్రతిపక్షంలోకి రాగానే, కొంచెం వీక్ కాగానే ఇక మందబలగం చూసుకొని కుక్క మొరిగినట్టు వాళ్ళు ఒకరే ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి పవర్ లేదురా అని చెప్పేసి ఈ అధికారంలో ఉన్న వాళ్ళంతా ఏకమై ప్రతిపక్షాల మీద దాడి చేయడం కాదు. నిజంగా న్యాయ వ్యవస్థలకు నా యొక్క విజ్ఞప్తి, అన్నీ కూడా మీరు వెలికి తీయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పోలీసు రంగానికి, పోలీసు అన్నలకు అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నా, నేను వేడుకుంటా ఉన్నా, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించండి. అనవసరంగా అన్యాయంగా ఏ తప్పు చేయని సామాన్యులపైన, యువకులపైన, పేద మధ్యతరగతి వాళ్ళపైన మీరు తీసుకునే చర్యలు ఎంతో కఠినంగా ఉంటాయి కదా. జైల్లో పెడతారు, పీడియాక్టులు పెడతారు, యువకులపైన నిండా 20 లేని యువకులపైన మీరు రౌడీ షీట్లు పెడతా ఉన్నారు. నిండా 20 ఏళ్ళు లేని యువకులపైన మీరు రౌడీ షీట్లు పెడతా ఉన్నారు. జర్నలిస్టుల పైన మీరు రౌడీ షీట్లు పెడతా ఉన్నారు. నిజంగా గుండె తరుక్కుపోతుంది. జైల్లో ఉండి బయటికి వచ్చినోడికి తెలుసు ఆ బాధ, ఆవేదన. ఎటువంటి తప్పు చేయని ఆరోపణలపైన, యువకులపైన, చదువుకునే విద్యార్థులపైన, 18 ఏళ్ళు కూడా క్రాస్ గాడి వాడిపైన మీరు ఏజ్ ఎక్కువ రాసి, ఒక 18 ఏళ్ళ యువకుడి పైన మీరు 19 ఏళ్ళు రాసి కేసులు పెట్టి వాడు ఇక చిన్నపిల్లల జైలుకు పోతాడని చెప్పేసి ఓ ఏడాది పెంచి కేసులు పెట్టి పీడియాక్ట్, రౌడీ షీట్ ఇవన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి విధంగా పోలీసు వ్యవస్థ నిర్వర్తిస్తూ ఉన్నది, ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఎందుకు అందరినీ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు స్కాములు చేయలేదా, బీజేపీ వాళ్ళు స్కాములు చేయలేదా, బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇంకోటి ఎన్ని పార్టీలు లేవు? ఈ స్కాములన్నీ ఎందుకు వెలికి తీయరు? ఇది ఆవేదన, తెలంగాణ ప్రజల ఆవేదన. తప్పు చేసిన ప్రతి వాడికి మీరు శిక్ష వేయండి. కేవలం డబ్బుతోటో లేకపోతే అధికారంతోటో ఎవడి మీద పడితే ఆడి మీద ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా కేసులు పెట్టి ప్రవర్తించకండి అని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.